ఇతరులు అపకారం చేసినను తాను క్షమించి సహించుట భాగవతోత్తముల మార్గము. ఎవరన్నా మనకు అపకారం చేస్తే నా అంతటి వాడికి అపకారం చేస్తాడా, ఆయనకు అపకారం చేసినట్టు నా అంత మంచివాడికి అపకారం చేసిన వాడు అవతల భస్మం అయిపోవాలని అనుకోండి. ఇంక వీడు మంచివాడు ఏమిటి, వాడు మొహం అవతలవాడు భస్మం అయిపోవాలని కోరుకునేవాడు మంచివాడు ఎట్లా అవుతాడు అసలు? అంటే తనకు అపకారం చేశాడంటే ఇంకా వాడు అవతలవాడు ఉండకూడదనమాట, వాడు సమూలంగా నాశనం అయిపోవాలన్నమాట. అందుకని భాగవతోత్తములు కాదలుచుకుంటే, మనం నిజంగా భాగవతులం కాదలుచుకుని బాగుపడదలుచుకుంటే మనం ఏం చేయాలంటే అవతలవాడు అపకారం చేసినా కూడా తాను క్షమించి సహించుట అనే తిదీక్ష అంటారు. ఇది భాగవతోత్తముల యొక్క మార్గము. ఆయన మరమ భాగవతోత్తమ పరీక్ష మహారాజు.